Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్కు మతం రంగు పులిమే ప్లాన్ అటర్ ఫ్లాప్. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై హిందూ ద్రోహిగా ప్రత్యర్థుల ఆరోపణలు వెల్లువెత్తుతున్న వేళ కీలక పరిణామం. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల నియోజకవర్గంలోని వేంపల్లె మండలం నందిపల్లెలో నూతన నందీశ్వర ఆలయ విగ్రహ ప్రతిష్టకు ప్రత్యేక అతిథిగా వైఎస్ జగన్ హాజరు. వైఎస్ జగన్పై ప్రత్యర్థుల రాజకీయ విమర్శలే తప్ప ప్రజలు ఎప్పుడూ ఆయన్ను మతం కోణంలో చూడలేదని మరోసారి రుజువైంది. నూతన నందీశ్వర ఆలయాన్ని నిర్మించడం, ప్రారంభానికి జగన్ను ఆహ్వానించడం ప్రాధాన్యం సంతరించుకుంది. వైఎస్ జగన్పై ప్రత్యర్థుల ఏడుపులు, పెడబొబ్బలు అనుకూల పత్రికలలో పతాక శీర్షికలకే పనికొస్తాయనే కామెంట్స్ వినవస్తున్నాయి. వైఎస్ జగన్ పుట్టుకతోనే క్రిస్టియన్. ఏ మతంలో పుట్టాలో మన చేతుల్లో ఉండదు. అయితే మతాన్ని అడ్డం పెట్టుకుని దుర్మార్గ రాజకీయాలకు తెరలేపడంపై ఆంధ్రప్రదేశ్ సమాజం ఆవేదన చెందుతోంది. ఇంతకాలం కుల రాజకీయాలతోనే జనం ఇబ్బంది పడుతూ వస్తున్నారు. ఇలాగైతే వైఎస్ జగన్ను రాజకీయంగా ఎదుర్కోలేమనే ఉద్దేశ్యంతో తిరుమలను అడ్డుపెట్టుకుని మత విద్వేష రాజకీయాలకు తెరలేపారు. అయితే ఆంధ్రప్రదేశ్ సమాజం చైతన్యవంతమైంది కావడంతో విద్వేషకుల పాచికలు పారలేదు. వైఎస్ జగన్పై అక్కస్సుతో ఎవరెలాంటి కుట్రలకు పాల్పడుతున్నారో ప్రజలు చాలా త్వరగానే గ్రహించారు. రాజకీయంగా వైఎస్ జగన్ను అంగీకరించిన వాళ్ళు సైతం ఏపీలో ప్రస్తుతం మత విద్వేషాలని వైసీపీని అణచివేయడానికే అని అంటున్నారు. మంచి పరిపాలన అందించాలని అపరిమితమైన అధికారాన్ని కట్టబెడితే ఆ పని చేయడం లేదనేది జనాభిప్రాయం. వైఎస్ జగన్ను రాజకీయంగా ఎలా అణగదొక్కాలి, భవిష్యత్తులో మళ్ళీ అధికారంలోకి రాకుండా ఏం చేయాలనే ఆలోచనలు తప్ప ప్రస్తుత పాలకులకు ప్రజల సమస్యలు అవసరం లేకుండా పోయాయన్న మాట వినిపిస్తోంది. ఒకవైపు అసెంబ్లీ వేదికగా హిందువుల ద్రోహిగా జగన్ను చిత్రీకరిస్తున్న సమయంలో విమర్శల్ని పటాపంచలు చేస్తూ నూతన నందీశ్వర ఆలయాన్ని వైఎస్ జగన్ ప్రారంభిస్తుండడం గొప్ప అనుభూతి. ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం మతాన్ని నెత్తికెక్కించుకోకపోవడం శుభ పరిణామం. ఏపీలో క్రిస్టియన్, ముస్లింలు మైనారిటీలు. జగన్ను మైనారిటీ నాయకుడిగా పరిమితం చేస్తే హిందువులంతా తమకు అండగా నిలిస్తే అధికారం శాశ్వతమని చంద్రబాబు ఎత్తుగడ. అయితే చంద్రబాబు ఆలోచనల్లో తప్పుంది. ఆంధ్రప్రదేశ్ సమాజం ఎప్పుడూ మతపరంగా ఓట్లు వేసే పరిస్థితి ఉండదు. అంతెందుకు తమ ప్రయోజనాలకు అనుగుణంగా పాలించలేదనే కారణంతో కులాలకు అతీతంగా వైసీపీకి వ్యతిరేకంగా ఓట్లు వేయడాన్ని మర్చిపోతే ఎలా? ప్రజలకు నాయకుల రాజకీయ ప్రయోజనాలు అవసరం. తమ బతుకుల్లో మెరుగుదనం కనిపించిందంటే కుల మతాలను చూసుకోకుండా మంచి పాలనకు జయ కొడతారు. లేదంటే గద్దెనెక్కించిన వారే తిరిగి మూలన కూర్చోబెడతారు. ఈ వాస్తవాన్ని మర్చిపోయి మతాన్ని అడ్డం పెట్టుకొని నాటకాలు రక్తి కట్టించవని గుర్తుంచుకోవాలి.